హలో వ్యూయర్స్, ఈరోజు మీ ముందుకు చిన్న హార్వెస్ట్ వీడియోతో వచ్చాను. మా ఇంట్లో పాలకూర, తోటకూర 2 రకాల ఆకుకూరల విత్తనాలు వేసుకున్నాం. అవి బాగానే పెరిగాయి. ఈరోజు హార్వెస్ట్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ మీకోసం చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో పండించుకున్నది చిన్నదైనా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకనే మీరు కూడా ఇలాగే చిన్న చిన్నగా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఈ లీఫీ వెజిటబుల్స్తో ట్రై చేశాను. బాగానే సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. చిన్న కుండీల్లో పెట్టానమాట. మరి ఎక్కువ హార్వెస్ట్ ఏం రాలేదు. జస్ట్ ఒక కర్రీ కోసం పప్పులో వేసుకోవడానికి సరిపోయింది మాకు ఆ రోజు. సో ఇలాంటి వీడియోస్తో పాటు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు నన్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇలాంటి వీడియోస్, ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. ఎంత లేత తోటకూర కదా, మనకి మార్కెట్లో ఇంత ఫ్రెష్గా ఎప్పుడూ దొరకదు. అంటే వాళ్ళు తీసుకొచ్చేది పొద్దున్న తీసుకొచ్చి సాయంత్రానికి ఇది అవుతుంది. సో మనకైతే మన ఇంట్లోదే కాబట్టి అప్పుడే కట్ చేసుకొని అప్పుడే వండేసుకుంటాం అన్నమాట. చూడండి, అది చేస్తున్నప్పుడు కూడా చాలా ఇలా అంటే అలా వచ్చేస్తుంది. అసలు నాకు సిజర్సే అవసరం పడలేదు. బట్ చేత్తో అంటే కూడా ఈజీగా వచ్చేసేదే. బట్ ఫస్ట్ టైం కదా అని చెప్పి సిజర్స్తో చేశాను. తర్వాత ఇంకా చేత్తో చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇలా అంటే అలా వచ్చేస్తుంది. అసలు సిజర్స్ అన్న అవసరమే లేదు, అంతా లేతగా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉన్నాయి చూసారు, అవన్నీ ఇంకా రావాలి, అవి కూడా వస్తాయి. సో ఈ లోపల వచ్చినంతటితో చేద్దాం కదా అనుకున్నాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హార్వెస్టింగ్ వీడియోస్ అనే కాదు, ఇంకా మన ఛానల్లో రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ మా ఇంట్లో ఇంకా రకరకాల పూల మొక్కలు, లైక్ వెజిటబుల్స్ ఇంకా చాలా వేశాను. ఒకటి పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో నాకు ఈ చిన్ని ప్రయత్నం ఇలా చేశాను అనమాట. సో అది మనకు వచ్చిన తోటకూర. సో అది తోటకూర కొంచెం పప్పులో వేసుకొని యమ్మీగా చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.